నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. భాను సప్తమి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. సూర్యుడిని పూజించే వాళ్ళు ఉంటారు. సూర్య వంశం కలవాళ్ళు ఉంటారు. వంశస్థులు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. కాకపోతే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, పూర్తిగా దాన్ని పాటించడం వల్ల మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇక ఇలాంటి విషయాల గురించి పూర్తిగా వివరించడానికి ఈ భానుసప్తమికి సంబంధించి పూర్తి వివరణ ఈ వీడియోస్ ద్వారా తెలుసుకుంటారు. కొన్ని వీడియోస్ చేస్తున్నాను. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మనందరికీ సుపరిచితులే, మనకి దినఫలాలతో మాక్సిమం ప్రతిరోజు పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. నాతో పాటు ఉన్నారు స్టూడియోలో. తను అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఇక భాను సప్తమి చాలా మంది సూర్య నమస్కారాలు ఇవి చేస్తూ ఉంటారు. మనకి భానుడు అంటే సూర్యుడు అని తెలుసు, చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలుసు. ఏమిటి ఈ భాను సప్తమికి విశిష్టత ఏమిటి, దాని వెనకాల కూడా ఏమైనా స్టోరీ ఉందా చెప్పండి. అయితే మనకి ఈ భాను సప్తమి అనేది మార్గశిర మాసం బహుళ సప్తమి రోజు ఈ భాను సప్తమి వస్తుంది. ప్రతి అంటే సూర్యుడికి ప్రతిరోజు మనకి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. ఎందుకు అంటే ఆదిత్యుడు 12 రూపాల్లో ఉంటాడు. ఆయన నామాలు 12 నామాలు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నామంగా ఆయన పిలువబడుతుంటాడు. అయితే ఖగ, పూష, ఆదిత్య, భాస్కర, అర్క ఇలాగా పిలువబడుతుంటాడు. ఏ నామంతో పూజించిన ఆయనకే చెందుతుంది. అయితే ఇక్కడ మనం భానుడు అని పిలుస్తాము. మార్గశిర మాసంలో సూర్యుడిని భానుడు అని పిలుస్తాము. ఆయన ఉద్భవించిన సమయము, ఆయనకి ఇష్టమైన తిథి సప్తమి తిథి అన్నమాట. అయితే అది ఈ రోజు మనకి ఈ మాసంలో అంటే మార్గశిర మాసం డిసెంబరు 22 బహుళ సప్తమి రోజు ఈ భాను సప్తమిని మనం జరుపుకుంటాము. ఆదివారం వస్తుంది. ఆదివారము చాలా విశిష్టమైన రోజు ఈ రోజు అన్నమాట. అయితే మనకి ఖగోళ శాస్త్రంలో అన్ని గ్రహాలతో పాటు ప్రత్యేకత కలిగిన గ్రహము మనకి సూర్యగ్రహము. ఈ సూర్యగ్రహాన్ని మనం దేనికోసము ఆరాధించాలి, సూర్యుడిని ఎందుకు మనం ఇంత ప్రాతిపదిక తీసుకొని ఇంత ఆరాధించాలి అంటే, సూర్యుడిని ఆరాధించడం వల్ల మన రాశి చక్రంలో ఖగోళం ప్రకారం చూసుకున్నా, మన జాతకంలో చూసుకున్నా సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆయన నేత్రాల మీద ఎక్కువ చూపిస్తాడు. నేత్రాలు స్కిన్ మీద ఎక్కువ, చర్మం, విటమిన్. కాబట్టి కళ్ళకి సంబంధించి, చర్మానికి సంబంధించి ఆయన ఎక్కువగా ప్రత్యేకంగా మనకి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఈయన్ని పూజించడం వల్ల, అంటే ప్రతిరోజు మనం పూజించాలి, అది తప్పదు. అది ఇంకా అది ఎలా అంటే కాంక్రీట్ గా మనం వేసుకోవాల్సిందే. ప్రతిరోజు విశేషించి ఆదివారం రోజు సూర్యుడిని కనుక ఆరాధిస్తే అన్ని రకాల సమస్యలు తీరతాయి. అవి ఏమిటి అనేది తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతానికి మన భాను సప్తమి రోజు ఉదయాన్నే 9 గంటల లోపు, సూర్యోదయానికి ముందుగానే మనం లేచేసి ఆ రోజు తలంటి పోసుకొని, ఈ మాసంలో మనకి రేగుపళ్ళు వస్తాయి. రేగుపళ్ళు వస్తాయి. ఆ రేగుపళ్ళతో మనం గుర్తుందా, మనకి రథసప్తమి రోజు చేస్తామే, అలాగే ఈ రోజు కూడా రేగుపళ్ళతో మనం స్నానం చేసినట్టయితే కనుక ఆ రేగుపళ్ళు మన సహస్రారం, మన తల దగ్గర నుంచి, భుజాల మీద నుంచి కొన్ని, వెనక వైపు నుంచి కొన్ని, ముందు వైపు నుంచి కొన్ని పళ్ళు పడేలాగా మనం స్నానం చేస్తే, ఈ రోజు విశేషించి చేస్తే కనుక కుజ సంబంధిత దోషాలు, మనకి రేగుపళ్ళు కుజుడికి సంబంధించింది కదా, అంగారకుడికి ఇష్టమైనవి. అయితే అవి మన ఒంటి మీద పడ్డం వల్ల ఆధ్యాత్మిక పరంగా ఒక ముందు విషయం చెప్తాను, ఎలాగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పండి. అయితే మనకి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. మూలాధారం నుంచి సహస్రారం వరకు మనకి షట్చక్రాలు ఉంటాయి కదా. అయితే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టతతో పాటు ఆ చక్రాలు మూసుకునే ఉంటాయి.
మ్మ్. ఆ చక్రాలు ఓపెన్ అవ్వాలి. వాటిలో మనకి ఆరాస్ అని కూడా మనం వింటూ ఉంటాం చాలా సార్లు. అయితే ఆ చక్రాలు ఓపెన్ అయితేనే మనకి ఆధ్యాత్మికత ఏర్పడుతుంది. మన శరీరంలో కానీ, మన చుట్టుపక్కల కానీ నెగటివిటీని పోగొడుతుంది. ఓ. ఇలా ఈ స్నానం చెయ్యటం వల్ల మ్మ్. జరిగే ప్రక్రియ ఏంటంటే గనక మ్మ్. కుజ సంబంధిత దోషాలు పోతాయి. మన చుట్టూ ఏమైనా అంటే ఇక్కడ భుజం మీద నుంచి ఇటువైపు నుంచి పడ్డం వల్ల మన చుట్టూ ఆరాస్ ఉంటాయి. మ్మ్. ఆ ఆరాస్ లో నెగిటివ్ ఆరాస్ కూడా ఉంటుంటాయి. Right. ఆ నెగిటివ్ ఆరాస్ ని ఇది టచ్ చేసుకుంటూ క్లీన్ మ్మ్. చేసుకుంటూ కింద పడిపోతాయి. ఓ. అలాగే వెనక వైపు నుంచి, అలాగే మ్మ్. మన ముందు వైపు ముందు నుంచి, వైపు. ఇలా 4 మ్మ్. వైపుల నుంచి మన చుట్టూ ఉన్న ఆరాల్ని మ్మ్. యాక్టివేట్ చేస్తూ నెగిటివిటీని కడిగేస్తాయి. ఓకే. ఇది ఈ స్నానం యొక్క ఫలితం అన్నమాట, ప్రత్యేకత. మ్మ్. ప్రత్యేకత. మ్మ్. అయితే ఇది సూర్యోదయానికి ముందే ముందు. మనం చేసేసి సూర్యుడు ఉదయించే సమయానికి కనుక ఎర్రని వస్త్రాలతో, ఎర్రని పుష్పాలతో కనుక ఆ స్వామిని అర్చిస్తూ పాలని అభిషేకంగా చేసుకుంటాము. మ్మ్. రాగి పాత్ర పాలని సూర్యుడికి ఎలా అభిషేకం చేస్తాము అన్న ఒక ప్రశ్న రావచ్చు. అవును. అంటే దానికి కూడా ఏం చేస్తామంటే ఒక రాగి పళ్ళెం తీసుకుని, మ్మ్. రాగి పళ్ళెంలో రాగి పాత్ర వేసుకుని లేదా వెండి పాత్ర పెట్టుకుని మ్మ్. మనం పాలని ఆ స్వామిని ఎక్కడ లేడు ఆయన ఆ స్వామిని తలుచుకుంటూ మ్మ్. అర్ఘ్యం ఇచ్చేస్తాము, అంటే అభిషేకం చేసేస్తాము. మ్మ్. మ్మ్. దాని తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాము. మ్మ్. ఆయనకి అర్ఘ్యం ఇవ్వడం అంటే చాలా చాలా ఇష్టం. ఓకే. ఆయనకి ఎంత ప్రీతి చెందుతాడంటే అంత ఇష్టపడతాడనమాట. మ్మ్. దానితో పాటు 7 ప్రదక్షిణాలు చేస్తాము. ఓకే. సూర్యుడు ఎదురకుండా 7 ప్రదక్షిణాలు, 12 ఆసనాలు వేస్తారు. ఓకే. సూర్యాసనాలు ఉన్నాయి కదా. అవును. సో అవును. అంటే ఈ 12 రకాలుగా ఆ స్వామికి దండాలు పెట్టడం అనుకోండి, లేదంటే ఆసనం అనుకోండి. మ్మ్. అట్లాగా మ్మ్. ఈ ప్రక్రియ అంతా మనం తెల్లవారుజామున సమయంలో చేసేస్తాము. ఓకే. తరువాత ఏం చేస్తామంటే ముగ్గు పెట్టి సూర్యుడి ఎదురుకుండా ఎక్కడ ఆయన కిరణాలు పడతాయో అక్కడ, ప్రత్యేకించి తులసమ్మ దగ్గర మ్మ్. ఆయన ముగ్గు పెట్టి, రథం ముగ్గు వచ్చిన వాళ్ళు రథం ముగ్గు పెట్టచ్చు, లేదా అంటే మ్మ్. మనం ఇది కమల ముగ్గు పెడతాం కదా అవును. 8 దళాలతో, మ్మ్. మ్మ్. అలాంటి ముగ్గు పెట్టి ఆ 8 దళాల మీద ఎర్రని పువ్వులు పెట్టి మ్మ్. మనం తయారు చేసిన ఈ పరవాన్నాన్ని, నేతితో పాలతో చేస్తాం కదా, ఆవు పాలతో అవును. ఈ మ్మ్. పరవాన్నాన్ని స్వామివారికి నివేదన చేస్తాము. Right. మ్మ్. చేసిన తర్వాత ఎర్రని పళ్ళు గాని ఎర్రని ఫలం కాని నైవేద్యం పెడతాము. మ్మ్. ఇలాగా మనకి ఉదయం అయిపోతుంది. మరి సాయంత్రం సమయంలో మరి ఏం చెయ్యాలి అంటే ఈ సప్తమి రోజు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. ఓకే. మళ్ళా తర్వాతి రోజే మనకి స్వామి అష్టమి వస్తుంది. మళ్ళా అష్టమి వస్తుంది. ఎలాగ ఈ కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి Right. కాలభైరవ అష్టమి ఉంటుంది, అది అవును. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మ్మ్. అయితే మ్మ్. తెల్లవారి మాత్రమే వీళ్ళు భోజనం చేయాలి తప్ప ఓకే. ఈ భానుసప్తమి చేసేవాళ్ళు మళ్ళా ఆదివార నియమాలు, స్వామివారికి అష్టకాలు చదువుకోవడము, మ్మ్. ఆ అంటే ఇక్కడ రథసప్తమికి ఒక డౌట్ సంబంధించి మనకి రఘుప్రియ గారు, చెప్పండి. మనం ఈ భాను సప్తమి మొదలు పెడతాము, ఉపవాసం చేస్తాము. ఆ. ఉపవాస దీక్షని ఎప్పుడు విరమించాలి, మరి మరుసటి రోజే అష్టమి వస్తుంది కదా, మ్మ్. మళ్ళీ ఆ దీక్షని ఎప్పుడు ప్రారంభించాలి? క్లబ్ అయిపోతాయి కదా రెండు కూడా. అవ్వదు, ఎందుకంటే ఓకే. అందరూ ఈ 2 చెయ్యరు కదా. భానుసప్తమి రెండు చేసేవాళ్ళు ఉదయాన్నే విరమించుకుంటారు. ఓకే, విరమించుకొని మళ్ళీ మొదలు ఆ పెట్టుకో. మళ్ళా ఈ ప్రక్రియ వేరు, ఈ పూజా విధానం వేరు. ఓకే. 2 చేయాలి అని అనుకున్న వాళ్ళు మ్మ్. భానుసప్తమి రోజు ఒక రోజే కాబట్టి ఆ రోజు నిరాహారంగా చేసి, ఆదివార నియమాలు ఎలాగైతే ఈయనకి ఎలాగైతే నియమనిష్టలో మ్మ్. మాంసాహారం తినకూడదు, మద్యము తాగకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఏ ఓకే. విషయానికైనా ఇవి ఎందుకు చెబుతారు అని ఒక డౌట్ రావచ్చు. మ్మ్. ఉల్లి వెల్లు ఎందుకు తినకూడదు, మాంసాహారం ఎందుకు తినకూడదు అంటే ఈ పదార్థాలన్నీ ప్రకోపించే పదార్థాలు వేడి కాబట్టి పుట్టించేవి, ప్రకోపించేవి. వాత మ్మ్. పిత్త కఫము ఈ 3 పదార్థాలు అవును. ఉంటాయి. రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి కాబట్టి మ్మ్. మనం ఎందుకు పూజలు సాత్విక వ్రతాలు ఆహారం చేస్తాము? మ్మ్. మనం అనుకున్న కోరికలు తీరడం అవును. కోసము. మ్మ్. అది చెయ్యాలి అంటే సత్వగుణ ప్రధానులై చెయ్యాలి. మ్మ్. సత్వగుణం ప్రధానులైనప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు, రజోగుణం ప్రకోపించినప్పుడు ఈ ఫలితం మనకి ఎక్కడొస్తుంది? Right. చాలా మంది అదే అంటారు, మేము చేసాము మాకు ఫలితం రాలేదు అంటే మ్మ్. మనం చేసే విధానంలో కూడా చాలా మార్పులు నియమాలు ఉంటాయి కదా. ఉంటాయి. మ్మ్. సో ఇవన్నీ చేసుకుని కనుక చేసి తెల్లవారి నాడు అంటే సోమవారం రోజు వాళ్ళు ఏదైనా తినేయచ్చు. ఓకే. అప్పుడు ఆ దీక్ష అనేది ఆ ఒక్క రోజుకే కాబట్టి అది విరమణైపోతుంది. ఈ 2 కలిపి చేసుకుందాక మీరు అనుకున్నట్టు 2 కలిపి చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు ఈ కాలభైరవుడికి పళ్ళు పలహారాలు తినొచ్చు కదా.
ఓకే. ఆ రోజు 8 రోజులు దీక్ష పెట్టుకున్న వాళ్ళు, లేదు కొంతమంది ఆ రోజే చేసే అనుకున్న వాళ్ళు, రైట్. ఇలాగా వాళ్ళ శక్తానుసారము ఒక రోజు కానీ చేసుకోవాలి. 8 రోజులు కానీ చేసుకోవచ్చు. రైట్. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. భానుసప్తమికి సంబంధించిన వివరణ, అసలు ఎలా చేసుకోవాలి, భానుసప్తమి ఎందుకు వచ్చింది, దానికి వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇక భానుసప్తమి రోజున పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి పూజలు చేసుకోవాలి, ఆ, ఈ సూర్య నమస్కారాలు చెయ్యాలి అని చెప్పారు. సూర్య నమస్కారాలు చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, ఈ విషయాలన్నీ తదుపరి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.